కూటమి శ్రేణుల ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో లేవని తేల్చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అంతా భావించారు. కానీ కొద్ది నెలల పాటు నాంచుతూ వచ్చారు. తర్వాత తొలి జాబితాను అతి కొద్ది మందితో ప్రకటించారు. అటు నెలలు గడిచిన తర్వాత రెండో జాబితాను విడుదల చేశారు. మొత్తం ఒక 100 పదవుల వరకు భర్తీ చేశారు. దీంతో మిగతా పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 3 పార్టీల నేతలకు పడిగాపులు తప్పడం లేదు. అయితే తాజాగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జూన్లోగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే మరో 5 నెలల పాటు ఆశావహులు ఆగాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిని జూన్లోగా భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే వీటికి అధికారులతో పర్సన్ ఇన్ఛార్జెస్ ని కూడా నియమించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్స్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు ని నియమించారు. కానీ కీలకమైన దేవస్థానాలు కూడా ఉన్నాయి. వాటికి సైతం ట్రస్ట్ బోర్డు ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు చేపట్టాల్సి ఉందని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ పదవుల పంపకాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం రావాల్సి ఉంది. తొలి 2 జాబితాలపై చాలా వరకు అసంతృప్తులు బయటపడ్డాయి. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నారు. అటు బీజేపీ నుంచి సైతం చాలా మంది ఆశావహులు ఉన్నారు. వారంతా మెయిన్ పదవులు ఆశిస్తున్నారు. దీంతో కొన్ని పదవుల విషయంలో స్తబ్దత కొనసాగుతోంది. అందుకే జూన్ వరకు గడువు విధించినట్టుగా తెలుస్తోంది. నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. వైసీపీకి రాజీనామాతో పాటు చాలా మంది పదవులు వదులుకుంటున్నారు. అలాగే మార్చిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన వారు పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. అలాగే రాజ్యసభకు సంబంధించి కూడా చాలా పోస్టులు భర్తీ కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఒకేసారి పదవుల పంపకం చేపట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. 3 పార్టీల్లో ఎక్కడా అసంతృప్తులు రాకుండా ఉండాలని చూస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ పదవుల జాబితా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ వారి ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు.